దేవుని యందు ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈరోజు దేవుని ముందున్న మీ అందరికీ కూడా ఇది క్లారిటీ ఉండాలి. నేను నీతిమంతున్నా కాదా అని నీకు ఒక ప్రశ్న ఉండాలి. అయితే నీతిమంతుడు అయితే ఎలా అయ్యాను, కాకపోతే ఎలా కాలేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నీతిమంతులా అని మీరేం చెబుతారో చెప్పండి. అవును నేను నీతిమంతుణ్ణే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. శబాష్. మీలో చాలామంది మీరు నీతిమంతులా నేను అడిగితే ఇట్ట 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 అంటున్నారు కొంతమంది అసలు ఎందుకు వచ్చిన గొడవలే, మన దగ్గర నీతి ఆడ తెచ్చింది, నీతి లేదు పాడు లేదని కాదు బాబా అని దించారు. మీలో బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. మరి మీకేం మైండ్ పోయిందా? మరి వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్పింది నిజమే. అయినా ఆయన యందు మీరు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందారు కదా, పొందినందువల్ల ఆయన మిమ్మల్ని నన్ను ఏ లిస్టులో రాశాడో తెలుసా? నీతిమంతులు, పరిశుద్ధులు అనే లిస్టులో రాశాడు. ఎంత దారుణమైన విషయం అంటే అది మీరే నమ్మలా. నమ్మితే టపీమని చేయెత్తేవాళ్ళు. మీకే డౌటు, రాశాడో లేదో, ఎందుకు వచ్చిన గొడవ, మన ఎవరో మనకు తెలుసు. నేను నీతిమంతుడు అంటే నీ బతుకు నాకు తెలుసు అంటే పరువు పోదు, ఎందుకు వచ్చిన గొడవ అని చేయెత్తడానికి భయం వేసింది. ఇప్పుడు చెప్తున్నాను, పాపపు వస్త్రాన్ని నీ మీద నుండి తొలగించి ఆయన పరిశుద్ధ నీతి వస్త్రమును నీకు ధరింపజేశాడు ఆయన. హల్లెలూయా. సర్వాంగ కవచం ఎంతమందికి తెలుసు? సర్వాంగ కవచం ఎంతమందికి తెలుసు? సరే, చాలామందికి తెలియదు, ఎందుకంటే బైబిల్ చదవరు కాబట్టి. బైబిల్ చదివితే సెల్ ఫోన్ ఎవడు చూడాలి, లోకల చెత్త అంతా ఎవడు చూడాలి? చూడరు. బైబిల్ చూడరు, బైబిల్ చదవరు కాబట్టి సర్వాంగ కవచం అంటే తెలియదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చూడండి, 13వ వచనం. ఒక్కసారి బైబిల్ తీసి చూడండి, అండర్లైన్ చేసుకోండి. సర్వాంగ కవచం చదువు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఒక్కసారి మీరు నాకు చెప్పండి, ఈ మాటల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ నీ అంతటా నువ్వు సంపాదించుకున్నావా, దేవుడు నీకు అనుగ్రహించాడా? రక్షణయను శిరస్త్రానం నువ్వు కొనక్కొచ్చుకున్నావా, దేవుడే నీకు పెట్టాడా? ఆ రక్షణయను శిరస్త్రానం నీకు పెట్టడానికి ప్రాణం పెట్టాడు ఆయన. దేవుని వాక్య ఖడ్గం అనేది నీ అంతటా నీకుందా, లేకపోతే దేవుడే నీకు ఇచ్చాడా? అందరు చెప్పాలి ప్లీజ్, ఓకేనా? విశ్వాసమను డాలు నీ అంతటా నువ్వు సంపాదించుకున్నావా, దేవుడే నీకు అనుగ్రహించాడా? ఎందుకంటే హెబ్రీ పత్రికలో చెప్పాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు. మనలో విశ్వాసాన్ని మొలిపించింది ఆయన, అది కొనసాగిస్తూ నేటి వరకు నడిపిస్తుంది ఆయన. వాక్య ఖడ్గాన్ని ఇచ్చింది ఆయన, విశ్వాసపు డాలు ఇచ్చింది ఆయన, రక్షణను శిరస్త్రానం ఇచ్చింది ఆయన. సర్వాంగ కవచం అంతా ఆయన ఇచ్చిందే. అందులో నీతి అను మైమరవు అన్నాడు. మైమరవు అంటే ఏం తెలుసా? సత్యమును దట్టి, సత్యం ఇచ్చింది ఎవరు మనకి? ఆయనే. నీతి అను మైమరవు అంటే పైన తొడుక్కుంటారే కవచం, అది. ఈ పైన శిరస్త్రానం అంటేనేమో తలకు పెట్టుకునేది, మైమరవు అంటేనేమో ఈ భుజాల నుంచి కిందికి పొట్టదాకా ఉంటుంది. ఇక వాడు ఏ బాణం కొట్టినా గుచ్చుకోదు. గుండెని, పొట్టని, ఈ భాగం మొత్తాన్నేమో మైమరవు ప్రొటెక్ట్ చేస్తుంది.
శిరస్సునేమో శిరస్త్రాణము భద్రపరుస్తుంది. ఈ పైన మనం ధరించేటువంటి దాన్ని మైమరువు అంటారు. ఆ మైమరువు పేరు నీతి. ఈ నీతి అనే మైమరువు ఆయనే మనకు ధరింపజేశాడు. దాన్ని మనం కలిగి ఉండకపోతే దేవుని నీతి నాది, క్రీస్తే నా నీతి, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా విమోచన అనే విషయం నీకు గ్రహింపు లేకపోతే సైతాన్ వేస్తాడు నిన్ను. మామూలుగా పీడించడు. నీ దగ్గర ఇంత చిన్న పొరపాటు జరిగిన వాడు వచ్చి కూర్చుంటాడు. పనికి మాలిందానా, నువ్వు అట్లాంటి దాన్ని ఇట్లాంటి దాన్ని, పనికి మాలినవాడు, నువ్వు అట్లాంటోడు ఇట్లాంటోడు అని వాడు కూర్చొని శోధిస్తా విసిగిస్తూ ఉంటాడు. ఏ చిన్న పొరపాటు జరిగిందో దాన్ని ఆధారం చేసుకొని వాడు నిన్ను ఏలటానికి మొదలు పెడతాడు. అందుకని నీవు ఫస్ట్ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా క్రీస్తే నా నీతి, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా విమోచన. 1 కొరింథీ పత్రిక ఎక్కడుందో చూపిస్తున్నా చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం నుంచి కిందికి చూడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును. జాగ్రత్తగా వినాలి మీరు. ఆయన నీతి మన నీతి కాదు, అసలు ఆయనే మనకు నీతి అయ్యాడంట. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. నిన్ను ప్రశాంతంగా ప్రార్థన కూడా చేసుకునేవాడు. నువ్వు ప్రార్థనకి మోకరిస్తావా, వాడు వచ్చి నీ పాపాల చిట్టా చూపిస్తాడు. ఇన్ని వంకర బుద్ధులు పెట్టుకొని, ఇన్ని వంకర పనులు చేసి, నువ్వు పెద్ద పరిశుద్ధురాల్లాగా ముసుకేసి హల్లెలూయా 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 అని ప్రార్థన చేస్తున్నా. నీ బతుకేందో తెలుసా నీకు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నీ ప్రార్థన వినబడిద్దా? నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండునని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడలేదా? పెద్ద నీతిమంతురాల్లాగా తెగ ప్రార్థన చేస్తున్నా, పెద్ద నీతిమంతుడిలాగా అని వాడు నీ పక్కన జస్ట్ అట్లా ఒక మాట వదలగానే ఆ ఫీల్ అంతా పోయిద్ది. నిజమేగా? నిజంగా నాలాంటి వాడు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటాడు? నేను మంచివాడిని కదా, నేను మంచిదాన్ని కాదు, నాలాంటి దాన్ని ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు అని వెంటనే నీకు నరాల వీక్నెస్ వచ్చింది. ఏం వీక్నెస్ వచ్చింది? నరాల వీక్నెస్ వచ్చి ప్రార్థన చేసిన కాసేపు కూడా నిశ్చయత లేని ప్రార్థన చేస్తావు గనక జవాబు రాదు. వాడికి కావాల్సింది అది. నువ్వు ప్రశాంతంగా ఉండకూడదు, నువ్వు ప్రార్థన కూడా నిశ్చయతతో విశ్వాసంతో చేయకూడదు. అందుకని వాడు ఏం అడ్డం పెడతాడు తెలుసా? నీ పొరపాట్లు, నీ లోపాలన్నీ తీసుకొచ్చి నీ దగ్గర అడ్డం. ఆఖరికి నువ్వు నిలబడి ఆరాధించేటప్పుడు కూడా అబ్బాబాబా ఏం ఆరాధిస్తున్నావు రా పరిశుద్ధుడా, ఏం ఆరాధిస్తున్నావు మా పరిశుద్ధురాల్లో, నీ బతుకంతా చెండాలో ఏం ఆరాధిస్తున్నావు అంటాడు వాడు పక్కన చేరి. అప్పుడు ఆరాధన అందరూ ఆరాధిస్తుంటే నువ్వు మాత్రం ఇక ఆనందించలేవు, ఆత్మలో ఆనందించలేవు, పరవశించలేవు, ప్రస్తుతించలేవు, పాడలేవు, మైమరచి ఆయనలో లీనం అవ్వలేవు. నీ ఆరాధనను జడగొడతాడు వాడు, నీ అపరాధాలు తీసుకొచ్చి నీ ప్రార్థనలో నిశ్చయత విశ్వాసం లేకుండా చేస్తాడు. అంతేకాదు నీ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వడు. వీటన్నిటికీ వాడు నీ లోపాలు, నీ పొరపాట్లు, నీ అవినీతి కార్యకలాపాలు తీసుకొచ్చి అడ్డం పెట్టి నిన్ను పదే 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 శోధిస్తాడు. నీ మనస్సును ఆడతాడు ఒక ఆటవాడు. మరి ఇప్పుడు వాడికి విరుగుడేంది? వాడిని తరిమి కొట్టే మార్గం ఏంది? ఒరే దౌర్భాగ్యుడా, నేను నీతిమంతున్నా నీకెవడు చెప్పాడు రా? నీకేం ఫోన్ చేశానా? నేను పెద్ద మనిషిని, నేను మంచివాడిని, నీకేం ఫోన్ చేశానా? నాకు ప్రభు గ్రంథం చెప్పిందిరా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని. అందులో నేను కూడా ఒకడిని. అయినా నేను ఆయన యందు, దైవ కుమారుని యందు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడినందున, ఆయనను నేను నమ్మినందున అది నాకు నీతిగా ఎంచాడు. ఇంకా చెప్పాలంటే యేసే నా నీతి, యేసే నా పరిశుద్ధత. నా నీతిని బట్టి కాకపోయినా, నా పరిశుద్ధతను బట్టి కాకపోయినా, నాకు నీతి అయి ఉన్న క్రీస్తును బట్టైనా నా ప్రార్థన నా పరలోకపు తండ్రి వింటాడు. అర్థమైతే కొట్టు, లేకపోతే సర్దుకో. ఓకే? ఏం నిశ్చయిత ఉండాలి?
మోకాళ్ళు వేసినప్పుడు వాడు అంటాడు, నువ్వు నీతిమంతుడువా అంటాడు. కోర్స్ నాలో నీకేం లోపాలు కనపడితే కనపడుతూ ఉండొచ్చు, కానీ నేను ధరించుకున్నవాడు నీతిమంతుడు. ఆయనే నా నీతి. నా నీతిని బట్టి కాదు, ఆయనను బట్టి నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్ది. ఆయనను బట్టి నా ఆరాధన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్ది. ఆయనను బట్టి సమస్తము నాకు సాధ్యమైద్ది. చూడు ఎంత ఆధారం అయ్యాడో చూడు యేసయ్య మనకి. అన్నిటికీ ఆయనే మనకు ఆధారం. యేసు రక్తాన్ని నువ్వు ఉపయోగించాలి, యేసు నామాన్ని నువ్వు ఉపయోగించాలి. యేసే నీ నీతి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరు నీతిమంతులా కాదా? నేను నీతిమంతుడిని, నీతిమంతురాలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నీతిమంతుడు నువ్వు దించావింది, నువ్వే అడుగుతున్నావుగా. నీతిమంతుడా నువ్వు, నీతిమంతురాలు నువ్వు అంటే ఏ తప్పు లేదు నీ దగ్గర, మరేం చేతులు ఎత్తావింది? అది కంప్లీట్ చేయాలి మీరు. నేను నీతిమంతుడను, నీతిమంతురాలినే అయితే యేసే నా నీతి, యేసే నా పరిశుద్ధత. దేవుని కృపను బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి నేను నీతిమంతుణ్ణి, నీతిమంతురాలిని, పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాలిని. ఇది నీ స్టేట్మెంట్. మిస్టర్ లూసీ గాడికి నువ్వు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇదే. ఆ దిక్కుమాలినోడికి ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇదే. ఎందుకంటే ఆయనే మనకు నీతి వస్త్రం అయ్యాడట. యేసు నీతిమంతుడు అన్న ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. యేసు నీతిమంతుడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన్ని ధరించుకున్న వారమని బైబిల్లో ఉంది. ఏమండి, ఇప్పుడు నేను ఏ వస్త్రం వేసుకున్నాను పెద్దగా చెప్పాలి, తెల్ల వస్త్రం. ఇదే నేను ఎర్ర వస్త్రం ధరించుకుంటే, రెడ్ కలర్ వేసుకుంటే నా ఒంటి మీద ఎరుపు కనపడిద్ది. బ్లాక్ కలర్ వేసుకుంటే బ్లాక్ కనపడిద్ది. గోల్డ్ కలర్ వేసుకుంటే గోల్డ్ కనపడిద్ది. నా లోపలి చర్మం కనపడదు, పైన ధరించుకున్న వస్త్రం కనపడిద్ది మీ అందరికీ. అంతేనా? నా లోపలి బాడీ కనపడుతుందా? కనపడదుగా, పైన ధరించుకున్నది. అలాగే దేవుడు మన వైపు చూసినప్పుడు మన పైన ధరించుకున్న యేసు కనపడతాడు ఆయనకి. మనం కనపడం. మందసాన్ని ఎలా తయారు చేశారో తెలుసా మీకు? మందసాన్ని నల్ల తుమ్మ చెక్కతో మందసాన్ని చేయమన్నాడు. తుమ్మకర్రతో మందసాన్ని చేయమన్నాడు. తుమ్మ రెండు రకాలు, తెల్ల దుమ్ము ఉంది, నల్ల దుమ్ము ఉంది. ఎక్కువ శాతం చెక్క పనిముట్లకు వాడేది నల్ల తుమ్మ. నల్ల తుమ్మ చెక్క. ఆ చెక్కతో పెట్టె తయారు చేశారు. దానిపైన బంగారము తొడుగు చేశారు. బంగారపు తొడుగు లోపల ఉన్నది నల్ల తుమ్మ చెక్క, కానీ బయటికి కనపడుతుంది పైన ఉన్న బంగారపు తొడుగు. లోపల ఉన్న చెక్కకు తెలుసు. అదిగో చూడండి కనపడుతుంది మందసం పెట్టె, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం పెట్టె. దాన్ని ఎలా తయారు చేశారంటే ఆ బాక్స్ మొత్తం కూడా నల్ల తుమ్మ చెక్కతో చేస్తారు. ఆ పైన గోల్డ్ తాపడం, బంగారపు రేకుతో పొదిగిస్తారు. ఇప్పుడు మీరు చూస్తే నల్ల తుమ్మ చెక్క కనపడుతుందా, లేకపోతే బంగారపు పెట్టె కనపడుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పెట్టా? మరి అది ఏమై ఉంది లోపల? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం నల్లతుమ్మ చెక్కలమే, తెల్లదుమ్మ చెక్కలం కూడా కాదు, నల్లతుమ్మ చెక్కలమే. కానీ క్రీస్తు అనే బంగారపు తొడుగు మన మీద తొడిగాడు పరలోక తండ్రి. ఆయనే మనకు రక్షణ వస్త్రం అయ్యాడు, నీతి వస్త్రం అయ్యాడు, పరిశుద్ధ వస్త్రం అయ్యాడు. ఆయనను బట్టే రేపు పరలోకం, ఆయనను బట్టే మన ప్రార్థనకు జవాబు, ఆయనను బట్టే మన ఆరాధన తండ్రి స్వీకరించేది, ఆయనను బట్టే మన అర్పణ తండ్రి స్వీకరించేది. మనం ఏది ఇచ్చినా దేవుడు గై కొనాలి అంటే యేసునందు మాత్రమే సాధ్యం. ఇంతవరకు మీకు అర్థమైందా? అర్థం కాకపోయినా ఇంక నేను మళ్ళీ చెప్పను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తునందు మనందరం ఎవరివి?
ఇంకా పరిశుద్ధులము, పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన వారము. ఇంకా ఏమయ్యాం? యేసుక్రీస్తునందు దేవునికి కుమారులము కుమార్తెలము అయ్యాము. ఇంకా ఏమయ్యాం? యేసుక్రీస్తునందు రాజులైన యాజక సమూహం అయ్యాం. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన రాజు మరియు యాజకుడు, ఆయనను బట్టి మనం కూడా రాజులైన, అందుకే పాడుకున్నాం, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఇక ఈ కులం లేదు, ఆ కులం లేదు. నువ్వు ఏ కులం అంటే యాజ కులం, రాజులం అని చెప్పు. నువ్వు రాజువి, నువ్వు రాణివి, నువ్వు మన తండ్రి దేవుడు. ఎప్పుడొచ్చింది ఈ భాగ్యం మనకి? ఏనాడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆయన్ని నమ్మామని రుజువు చేసుకున్నామో ఆనాడు మనల్ని కొడుకులుగా కూతుళ్ళుగా స్వీకరించాడు దేవుడు. ఆనాడే నీతిమంతుడు నీతిమంతురాలు అని రాశాడు మన పేరు. ఏమని రాశాడు? నీతిమంతుడు పరిశుద్ధుడు అని రాశాడు నీ పేరు. నీతిమంతురాలు పరిశుద్ధురాలు అని రాశాడు నీ పేరు. కాబట్టి నీ అంతటా నీవు కలిగి ఉన్న నీతి కంటే కూడా ఉన్నతమైన నీతి దేవుడు నీకు ఆపాదించిన నీతి. నీ నీతితో నువ్వు చెల్లుబాటు కావక్కడ. అందుకే దేవుని నీతి అయి ఉన్నటువంటి క్రీస్తును నీకు ధరింపజేశాడు. మనం క్రీస్తును ధరించుకున్న వారము అని బైబిల్లో ఉంది. ఎక్కడుందో చెబుతారా? వినపడలా? గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. శబాష్ శబాష్. 3:27 గలతీ. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అది లెక్క. ఒక వస్త్రాన్ని నేను ఎలాగైతే నా దేహానికి ధరించుకున్నానో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనందరం ఎవరిని ధరించుకున్నాం? ఇప్పుడు చేతులు ఎత్తండి. నేను బాప్తిస్మం పొందానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. మీరందరూ కూడా, మీకు తెలుసో తెలీదో, మీరందరూ మనమందరం క్రీస్తుని ధరించుకున్నాం. ఇప్పుడు మన మీద పరలోక తండ్రికి ఎవరు కనపడతారో తెలుసా? యేసయ్య కనపడతాడు. యేసునందు తండ్రి ఆనందిస్తాడు కాబట్టి మన మీద కనపడే యేసును బట్టి మనల్ని ఆమోదిస్తాడు. అయిపోయింది. ఎన్ని ఆధిక్యతలు వచ్చాయండి యేసయ్యను బట్టి మనకి. అందుకే సంపదల గని ఆయన, అందుకే ప్రాణప్రియుడు ఆయన. ఎందుకు అంత ప్రేమించాలి, ఎందుకు అంత ఆరాధించాలంటే ఆయన లేకుండా అసలు నీకేమీ లేదో, ఉన్నదంతా ఆయనను బట్టే వచ్చింది నీకు. అందుకే ఆరాధనీయుడు, అందుకే స్తోత్రార్హుడు. మన రక్షణాధారమై ఉన్నవాడు నిరంతరం స్తోత్రార్హుడు, స్తుతి పాత్రుడు. ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ప్రేమించాలి, ఎందుకు అంత పిచ్చి పట్టాలి? యేసయ్య పిచ్చి అంటే, యేసు ప్రభునందు నాకు ఎన్ని ఆధిక్యతలు దక్కాయి. పాపినైన నాకు పరిశుద్ధుడు అనే టైటిల్ వచ్చింది. అనీతిమంతుడైన నాకు నీతిమంతుడు నీతిమంతురాలు అనే టైటిల్ వచ్చింది. మనుష్య బిడ్డనైన నాకు దేవుని కొడుకు దేవుని కూతురు అయ్యే ఆధిక్యత లభించింది. అంతేకాదు భూలోకంలో ఇక్కడ పౌరత్వం కూడా సరిగా గతిలేని నా బతుకి పరలోకపు పౌరత్వం లభించింది. నిత్య స్వాస్థ్యము లభించింది. రాజులైన యాజకత్వపు అధికారం లభించింది. ఎన్ని దొరికినాయి అనుకున్నా యేసునందు నాకు. కాబట్టి యేసు నా ప్రియుడు, ఆరాధనీయుడు. నేను యేసుని మహింపరుస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను విమోచించడానికి, నన్ను ప్రేమించి నా కోసం తన ప్రాణమును ధారపోసి నన్ను నీతిమంతుల లిస్టులో రాపిచ్చాడు. నా పేరు గలీజోళ్ళ పేర్లో లేదు, లేకోళ్ళ పేర్లో లేదు,
నా పేరు నీతిమంతుల పట్టిలో రాశాడు. అందుకు యేసు ఆరాధనీయుడు నాకు. ఆమెన్. ఇప్పుడు చెప్పండి, నీ ప్రార్థన నీతిమంతుని ప్రార్థన, అనీతిమంతుని ప్రార్థన? ఎవరిని బట్టి? నీ ఆరాధన నీతిమంతుని ఆరాధన, అనీతిమంతుని ఆరాధన? ఎవరిని బట్టి? రైట్. ఇంకా ఆపేస్తాను ఆ మ్యాటర్. ఇప్పుడు ఇక ఖర్జూర చెట్టు దగ్గరకు వద్దాం. మొదలు పెట్టాంగా, ముగించకపోతే బాగుండదు. ఖర్జూరపు వృక్షాన్ని గురించి మాట్లాడుతూ, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అని ఖర్జూర వృక్షాన్ని గురించి పోల్చి మాట్లాడాడు. ఉప్పుతో పోలిస్తే బోల్డంత విషయం, వెలుగుతో పోలిస్తే విషయం, దీపంతో పోలిస్తే విషయం. ఖర్జూరపు చెట్టుతో పోలిస్తే ఏందో తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఉంది ఖర్జూరపు చెట్టులో. ఏమిటి దాని స్పెషల్ అంటే, నంబర్ 1, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోలేకపోతే వదిలేసేయి. ఖర్జూరపు చెట్టు యొక్క స్పెషల్ ఏంటంటే, దానికి వయస్సు లేదు, వాతావరణము లేదు. ఖర్జూరపు చెట్టుకి వయస్సు లేదు, వాతావరణం లేదు. ఖర్జూరపు చెట్టుకి సీజన్ అన్ సీజన్ లేదు. ఒక కాలంలో ఆకులు వాడిపోయి రాలిపోయి, మరో కాలంలో ఆకులతో పచ్చగా ఉండే అనుభవం ఖర్జూరపు చెట్టుకు ఉండదు. ఖర్జూరపు చెట్టు ఎనీ టైం, నువ్వు వేసవి కాలం, చలికాలం, నువ్వు వర్షాకాలం, ఏ కాలంలో అన్న చూడు, అది పచ్చగా సారము కలిగి ఉంటుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగుంటుందంట అది? ఎలాగుంటుందంట అది? దానికి సీజన్ అన్ సీజన్ లేదు, కాలాలతో పని లేదు. రెండవది, దానికి వయసు కూడా నిమిత్తము లేదు. పాత మట్టలన్నీ రాలిపోతూ ఉంటే మళ్ళా మొవ్వ వేస్తా క్రొత్త మట్టలతో ఎదుగుతా 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 పోతానే ఉంటుంది పైకి. దాని స్పెషల్ అది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఖర్జూరపు జాతికి చెందిన చెట్లలో, ఈత చెట్లలో పెద్ద సైజు చెట్లు కూడా ఖర్జూరపు చెట్లలాగే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పోయేటప్పుడు పోతా పోతా అక్కడ చూడండి, అక్కడ నాటబడి ఉన్నాయి. ఇట్లాంటి అవకాశం ఎప్పుడో వచ్చిద్దని ముందే దేవుడు నాటించి పెట్టాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనా తోటలో కూడా ఒక చెట్టు నాటబడి ఉంది, అచ్చంగా ఒరిజినల్ ఖర్జూరపు చెట్టు. ఈత చెట్టుకి దగ్గరగా ఉంటుంది, దాదాపు ఈక్వల్, దాదాపు 90% కలిసే ఉంటుంది. రెండింటికి ఒకే టైపు లుక్. కాయలు తేడా, మట్టలు తేడా కొంచెం. ఈత చెట్టు ఏమో చిన్నగా ఉంటుంది, ఈ ఖర్జూరపు చెట్టు ఏమో పెద్దగా ఉంటుంది. దీని స్పెషల్ ఏంటంటే, ఇది నిరంతరం సారము కలిగి ఉంటుందట. దీనికి వయసు కూడా ప్రాబ్లం లేదు. ముసలితనమందు చిగురు పెడుతూ సారము కలిగి పచ్చగా ఉంటుందంట. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు మనం నేర్చుకోదగ్గ పాఠం ఏంటి ఇందులో? ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు మన నుంచి కూడా ఆశిస్తున్నది ఏంటంటే, కొంతమంది భక్తి జీవితం సీజన్ అన్ సీజన్ లాగా పనిచేస్తుంటుంది. కొన్ని టైముల్లోనేమో భలే విపరీతంగా ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, భక్తి చేయటం, ఆత్మీయత కలిగి ఉంటాం. కొద్ది రోజులేమో సప్పబడిపోవటం. కొద్ది రోజులేమో భక్తిలో ఒక రకమైన ఉజ్జీవం, కొద్ది రోజులేమో భక్తిహీనత. ఇలా కొంతకాలం అలాగా, కొంతకాలం ఇలాగా మనం బతకాలని దేవుడు కోరుకోవట్లా. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, ఖర్జూరపు చెట్టుతో మనల్ని పోల్చాడు. అది మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఎనీ టైం, సర్వకాల సర్వావస్థల యందు మనము సారము కలిగి పచ్చగా ఉండాలి. మన భక్తి జీవితంలో మార్పు రాకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. నా బిడ్డలైన మీరు ఒకప్పుడు ఆత్మతో ఆవేశంతో మండుతూ, ఒకప్పుడు ఎండుతూ ఉన్న అనుభవాలు నాకు ఇష్టం లేదు. ఎనీ టైం, వేసవి కాలపు సెగ తగిలినా నీలో మార్పు రాకూడదు. వర్షాకాలపు తడి తగిలినా నీలో మార్పు రాకూడదు. చలికాలపు చలి తగిలినా నీ భక్తిలో మార్పు రాకూడదు. ఏ ఋతువులోనైనా సరే అది ఒకే విధంగా సారము కలిగి ఉన్నట్టు, పచ్చగా ఉన్నట్టు నా బిడ్డలు కూడా అనుకూల స్థితిలోనూ ప్రతికూల స్థితిలో కూడా భక్తి సాధన విషయంలో పచ్చగానే వర్ధిల్లాలని నా ప్రభు ఆశ.
మీరేమంటారు? పాయింటే కదా అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, ముసలితనాన్ని రానియకూడదు. భక్తిలో ముసలితనాన్ని రానియకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని మనస్సును హృదయమును త్రిప్పివేసిరి అని ఉంది. ఎటు తిప్పారు? అష్టారోతు దేవత వైపు, సీదోనియల దేవత వైపు, రకరకాల దేవతల వైపు అతని హృదయాన్ని తిప్పేశారు, అతని మనసును తిప్పేశారు, సొలొమోను మనస్సుని. అక్కడ స్పష్టంగా రాస్తాడు, సొలొమోను వృద్ధుడైనప్పుడు. చూస్తారా? భూమి మీద ఉన్న మన శరీర వయసులో మనకు ముసలితనం రావచ్చేమో కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో చచ్చిన ముసలితనం రాకూడదు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదువు. సొలొమోను వృద్ధుడైన రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. చదువు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చాలు. సొలొమోను వృద్ధుడైనప్పుడు, వృద్ధాప్యం అంటేనే బోలెడన్ని విషయాలు ఉంటాయి వృద్ధాప్యంలో. అచ్చంగా ఈ వృద్ధాప్యం అనే ఒక పాయింట్ మీద ఒక అంశమంతా మాట్లాడవచ్చు. దాదాపు 2.5-3 గంటల అంశం అది. వృద్ధాప్యం అంటే విరక్తి. వృద్ధాప్యం అంటే ఆధారపడేటువంటి అనుభవం ఇతరుల మీద. వృద్ధాప్యం అంటేనే ఏమనుకోవద్దు, చాదస్తం. దేవునికి స్తోత్రం. వృద్ధాప్యం అంటేనే నిలవలేని స్థితి. వృద్ధాప్యం అంటేనే బోలెడన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, ఒకటి మాత్రం చెప్తున్నా. శారీరకంగా వృద్ధులైన వారికి ఎలాంటి అనుభవం ఉంటుందో ఆధ్యాత్మిక వృద్ధాప్యంలో కూడా అలాంటి అనుభవాలు ఉంటాయి. ఒకప్పుడు అందరినీ శాసించి యెహోవా వైపు తిప్పినటువంటి సొలొమోను వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి, వయసుతో పాటు ఆధ్యాత్మిక వృద్ధాప్యంలో కూడా వచ్చేటప్పటికి ఒకళ్ళు తిప్పినకెళ్ళి తిరగాల్సి వచ్చింది. మీకు తెలుసా వృద్ధాప్యం ఆధారపడి బ్రతికే అనుభవం అని? యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఇతరులను చేయబట్టి నడిపిస్తాడు. సరుకైపోయి వృద్ధుడైనప్పుడు అతన్ని ఒకళ్ళు చేయబట్టుకొని ఎవరు నడిపిస్తారా అని ఇతరులకి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటాడు. భక్తి జీవితంలో వృద్ధాప్యం రావద్దు. ముసలితనం భక్తి జీవితంలో లేదు. క్రీస్తు యేసునందున్న వాళ్ళకి ముసలితనం లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వసించితే శారీరకంగా కూడా నిన్ను నూతన శక్తితో నింపి మళ్ళా నీకు చిగురులు వచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి. నువ్వు విశ్వసించగలిగితే అటు ఆధ్యాత్మికంగాను ఇటు భౌతికంగాను కూడా. ఎందుకంటే మోషేకి 120 సంవత్సరాలు కంటి చూపు తగ్గల, కాలి సత్తువ తగ్గల. అబ్రహాము 175 ఏళ్ళు బ్రతికాడు. శారా, మీరు నమ్మండి నమ్మకపోండి, 65 సంవత్సరాల వయసులో, 65 ఏళ్ల వయసులో ఐగుప్తు రాజైన ఫరో కళ్ళను ఆకర్షించింది. ఇక్కడ అంతా 20 ఏళ్ళు ఉండే ఒక్కొక్క ఆమె ముఖం చూస్తే భయంకరంగా ఉంటుంది. కొంతమంది అందంగా కనపడాలని ఏం పూసినా పూస్తారు. అబ్బే ఎన్ని పూసినా సరే శారా సౌందర్యం మాత్రం రాదు. 65 ఏళ్ళండి. మనకు 65 ఏళ్ళు ఉంటే బామ్మగారు అంటాం. బామ్మగారు లేదు, మామగారు లేదు. ఊరే పొగిడింది ఆమె. అసలు ఆ దేశం మొత్తం ఆమె గురించి మాట్లాడుకున్నారంట. వాడు ఆ పోటు తట్టుకోలేక ఎవరురా ఆమె తండ్రా నా దగ్గరికి అన్నాడు. ఎన్నేళ్ళ వయసులో? సరే 65 అంటే మామూలు అనుకోవచ్చు. దాదాపు 80 దాటిన వయసులో అబీమెలెకు రాజు కళ్ళను ఆకర్షించింది శారా. ఏం పూసి ఉంటుందండి ముఖానికి? 80 ఏళ్ళు దాటిన వయసులో అండి. చూస్తారా? అవసరం లేదు, మీకు తెలుసుగా. అబ్రహాము బయలుదేరినప్పుడు ఆయన వయసు ఎంత? 75. శారా వయసు ఎంత? 65. ఐగుప్తుకి కనానుకు పోయారు. కనాన్లో కరువు వచ్చిందని ఐగుప్తుకు పోయారు. ఐగుప్తుకు పోయేటప్పుడు అబ్రహాం ఏమన్నాడు? శారా నీవు చక్కని దానివని నేను
ఎరుగుదును. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్ను చూసి నన్ను చంపి నిన్ను తీసుకొని పోతారు కనుక నువ్వు నా భార్య అని చెప్పొద్దు, నా చెల్లెలని చెప్పు, నేను అన్ననని చెప్పు అని అబద్ధం చెప్పించాడు. ఎందుకు? అంత చక్కనిది. ఎంత వయసులో? 65 ఏళ్ల వయసులో. అదే సన్నివేశం మళ్ళా అబీమెలెకు రాజు దగ్గర వచ్చినప్పుడు ఇంచుమించు సారాకి 80 దాటిన ఏజ్. ఇప్పుడు ముసలమ్మ అందామా? అరే బాబు, రాజు చూడని అందమే ఉంది. అలాంటి రాజు కళ్ళనే దిమ్మ తిప్పిందంటే ఏ టైపులో ఉండాలో చూడండి. ఇక శారమ్మ ఏమండి, రేపు పోయిన తర్వాత అడగండి, ఏం పూసా మొఖానికని. ఏం పూసాను? ఈ బొంద పూసాను. ఏం పూసాను? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నా ప్రభు నన్ను పరిశుద్ధ స్త్రీ అని పిలిచాడు, నా యజమానుడికి నేను లోబడి ఉన్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచాను, విశ్వాసమును బట్టి నీతిమంతురాలుగా తీర్చబడ్డాను, ఆయన తన నీతిని నాకు ఆపాదించాడు, ఆయనను నమ్ముటను బట్టి ఆయన కృపతో నేను అలాగున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 120 ఏళ్ళు అంటే లెక్క లేకుండా బతికింది. ఏమండి, మైండ్ పోయిద్ది అసలు ఆమె గురించి ఆలోచిస్తే. కానీ నిజం, ఆయన చిత్తమైతే నీ శరీరాన్ని కూడా ముసలితనాన్ని రాకుండా కంట్రోల్ చేయడానికి శక్తి గలవాడు ఆయన. నీ ఆకర్షణ తగ్గకుండా చేయడానికి శక్తి గలవాడు ఆయన. ఆయన మనకు అవసరం అంటావా? ఆకర్షణ అవసరం అంటావా? ఎందుకు? మనకు అవసరం లేదులే. మనకి ఈ ఆకర్షణ కాదు, ఈ ఆకర్షణ కావాలి. ఏమండి, భక్తి జీవితంలో ముసలితనాన్ని దేవుడు ఒప్పుకోడు. భక్తి జీవిత ఆరంభంలో నువ్వు నలుగురిని నడిపించేటట్టు ఉండాలి, సంవత్సరాలు గడిచినా కూడా నువ్వే నడిపించేటట్టు ఉండాలి. ఆ విధమైనటువంటి శక్తి కలిగిన దానవై, శక్తి కలిగిన వాడవై నువ్వు ఉండాలి. అందుకే ఇక్కడ మాట్లాడాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై ముసలితనమందు చిగురు పెట్టుదురు, ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ 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 వేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అయిపోయింది. నంబర్ 1, ఖర్జూర వృక్షం స్పెషల్ ఏంటంటే దానికి వాతావరణంతో నిమిత్తం లేదు, దేంతో నిమిత్తం లేదు, వయస్సుతో నిమిత్తం లేదండి. దీన్ని చూపించి మనకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే, అన్ని కాలాలలో నువ్వు ఒకే విధమైన సారాన్ని కనపరచాలి. నువ్వు ఎల్లప్పుడూ పచ్చగానే ఉండాలి. నువ్వు వాడిపోవటానికి, ఓడిపోవటానికి, వీగిపోవటానికి, వీక్ అవటానికి వీల్లేదు. ఇది నా ఆశ అని నా దేవుడు మాట్లాడుతున్నాడు.